హే గాయ్స్, నేను మీ బాలు స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 90 days అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంది అనుకుంటున్నారా? అండ్ నేను, ప్రశాంత్, మా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అండ్ దీప్తక్క వచ్చేసి ఒక టిఫిన్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సంజయ్ కూడా ఉంది. సో అందరం కలిసి అక్కడికి వెళ్ళి కొంచెం హల్చల్ చేసి అక్కడ మనైతే ఫుడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. దీప్తక్క ఎంట్రీ, సడన్ ఎంట్రీ. దీప్తక్క ఇన్సేపు ఎక్కడికి వెళ్ళింది అక్క. వెల్కమ్ బ్యాక్ టు బాలు స్టోరీస్ అక్క. హౌ మెనీ డేస్ కంప్లీటెడ్ అక్క? నియర్లీ ఒక 10 days అయితే, 10 days కాదు, 10 days అయినా 15 days అయినట్టుంది అక్క నా బ్లాగ్లో రాక. ఎందుకంటే భార్గవ్ నథింగ్ కనిపించట్లేదు నాకు ఈ మధ్యలో. భార్గవ్ పెద్దవాడైపోయాడు. అది అండి. ఈరోజు వచ్చేసి యాక్చువల్లీ భార్గవ్ ఆఫీస్ చేంజ్ అయ్యాడు అనమాట. సో కలవటానికి కుదరట్లేదు. అంటే యాక్చువల్లీ మాది వేరే దగ్గర, అక్కది వేరే దగ్గర వర్క్ అయిపోయింది. సో అట్లనే చాలా డేస్ అయింది, గ్యాప్ వచ్చింది అనమాట. సో అక్క, మనం ఈరోజు అక్కడికి వెళ్దామా? టిఫిన్స్. సో అక్కడికి వెళ్ళి మన బ్లాగ్ అయితే షూట్ చేస్తాం. ఇక్కడ నుంచి అయితే లెట్స్ గో. హే గైస్, వెల్కమ్ టు బాలు స్టోరీస్. యాక్చువల్లీ ఏంటంటే వర్షం పడుతుంది అనమాట, కానీ వర్షంలో కూడా బ్లాగ్ చాలా రోజుల తర్వాత కాబట్టి బ్లాగ్ తీస్తున్నాం. ఇది మా డెడికేషన్. 90 days లో మేము నేర్చుకుని డెడికేషన్ అనమాట. వర్షంలో కూడా తీయొచ్చు బ్లాగ్స్. సో ఇవాళ అయితే మేము ఫుడ్ ప్యారడైజ్ కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మాదాపూర్ లో ఉంది. యాక్చువల్లీ ఒక రీల్ లో చూసి ఇంజనీర్స్ కెఫే కోసం వచ్చామన్నమాట. సో లోపల ఇంకా చాలా అవుట్లెట్స్ ఉన్నాయన్నమాట. సో అండ్ ఇక్కడ చాలా క్రౌడ్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మాకు తెలిసిందనమాట ఇది కరెక్ట్ ప్లేస్ బ్లాగ్ తీసుకోవడానికి అండ్ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ఇది కరెక్ట్ ప్లేస్ అనేది నాకు అనిపించింది. సో లోపలికి వెళ్ళి లైక్ మనం ఏం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం, ఆ అంబియన్స్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాము. సో అట్లా లెట్స్ గో ఇన్సైడ్. ఇక్కడ అంబియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అంబియన్స్ గురించి స్పెషల్గా మన దీప్తక్క అండ్ ప్రశాంతే చెప్తారు. ఎందుకంటే ప్రశాంత్ని అడగడానికి మెయిన్ రీజన్ తను హైదరాబాద్కి కొత్త అనమాట. సో ఈ సిటీలో తనకి ఎలా అనిపించింది రెస్టారెంట్, ప్రశాంత్ అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రశాంత్, कैसे लगा? एम्बियंस तो बहुत अच्छा है, वेरी नाइस. Nice? Yes. Really? Yes. What do you like the most? I like this lightings and everything. Lightings and I like everything. the lightings. Very unusual. Very unusual. Yes. Okay. నువ్వు అక్క చెప్పు. నాకు ఫుడ్ నచ్చుతుంది తింటే. ఫుడ్ అంటే అంబియన్స్ గురించి చెప్పు అక్క. లేదు, యాక్చువల్లీ అంబియన్స్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. సో లోపల ఇట్లా ఎంట్రెన్స్ రాగానే ఏదో మనం ఎక్కడికి ఒక థియేటర్ ఎంట్రీకి వచ్చినట్టు ఉందన్నమాట. యూ కెన్ గో బ్రో. సో ఏదో థియేటర్కి ఎంట్రీ అవుతారు కదా, అట్లా ఆ వైబ్ ఉండే అనమాట. అండ్ ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ సీటింగ్స్ మాత్రమే ఉన్నాయి, వేరే లేవేమో అనుకున్నా. బట్ పైన కూడా సీటింగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ స్టాల్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ మేము ఏం ఆర్డర్ చేసుకున్నాం ఫుడ్ చూపిస్తాను. సో ప్రశాంత్, వాట్ యు వాంట్ టు హ్యావ్ హియర్? యు వాంట్ టు హ్యావ్ ముంబై ఫుడ్ ఆర్ యు వాంట్ టు హ్యావ్ తెలంగాణ ఫుడ్? I'll have Telangana food. I'll have this thali, non-veg thali. Rice and with different curries in it. ఓకే. నువ్వు కడప నాటు తాలి. నేను ప్యూర్ వెజ్, మన తెలంగాణ ఫుడ్డే తింటా. ఈరోజు మనం వచ్చినాం మగాని Authentic Godavari. ఎస్. యాక్చువల్లీ ఇక్కడ మేము ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ప్రశాంత్ వచ్చేసి నాన్ వెజ్ కాంబో అయితే ఆర్డర్ చేసుకున్నాడు, నేను వచ్చేసి ప్యూర్ వెజ్ కాంబో అయితే ఆర్డర్ చేసుకున్నా. దీప్తక్క కూడా సేమ్ ఆర్డర్. వాళ్ళు ఆల్రెడీ పైకి వెళ్ళారనమాట. ఫుడ్ ఆల్రెడీ వాళ్ళైతే తీసుకున్నారు. సో మనం ఇక్కడ ఫుడ్ తీసుకొని పైకి వెళ్ళి మనం ఏమేమి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హే గాయ్స్, ఇగో మన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మేము వచ్చేసి మగానీలో అథెంటిక్ గోదావరిలో ఆర్డర్ చేసుకున్నాము. అండ్ అక్క వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఆర్డర్ చేసుకుంది. ఎందులోకి ఇది ఇంజనీర్స్ కెఫేలే కదా? అవునా? ఓకే, ఇంజనీర్స్ కెఫేలో. సో ఎట్లుంది అక్క? ఇంకా టేస్ట్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలే. చేసా స్టార్ట్ చేయకుండా ఉంటావా? బాగుందిరా. ఓకే ప్రశాంత్, कैसा है? बहुत अच्छा है. चिकन करी इज अमेजिंग. प्रॉन्स तो बहुत ज़बरदस्त है. ओके. एक्चुअली द डिफरेंट थिंग इज दैट लाइक मुंबई में ऐसा लिवर करी तो नहीं मिलेगा ना? हाँ, नहीं मिलेगा. यहाँ तो पूरा क्यों? मुंबई में बकरे के पास लीवर नहीं होता है क्या? बकरी के पास लीवर नहीं होता है क्या? वैसे नहीं प्रशांत, आई जस्ट आस्क दैट लेकिन हमारे तेलंगाना में और आंध्र में लिवर थोड़ा फेमस है. अच्छा. नहीं, दिस इज नाइस. बहुत अच्छा है, टेस्ट अच्छा है. ఓకే. సో అది. అండ్ నాది వచ్చేసి ప్యూర్ వెజ్ అనమాట. నేనైతే ఇంకా స్టార్ట్ చేయలే, తినుకుంటూ ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. నాకు ఫస్ట్ యాక్చువల్గా ఇది చూడంగానే ఒక్కసారిగా షాక్ అనిపించింది. ఇంత చిన్న ప్లేస్లో అసలు వీడు ఇంత స్పేస్ క్రియేట్ చేసి ఎట్లా కట్టాడో తెలీదు. ఫస్ట్ అయితే ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ప్రతి ఒక్కటి సూపర్ ఉంది. మేబీ అందరు అనుకుంటారు పూరి ఏంది నార్మలే అని, బట్ ఇక్కడైతే డిఫరెంట్ స్టైల్ ఉంది, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఒకసారి మీరు కూడా తిని ట్రై చేయండి. గాయ్స్, యాక్చువల్గా నా
నాది ఇది మష్రూమ్ కర్రీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంకా చెప్పు ఏ కర్రీ తింటున్నావు ఇప్పుడు? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై ఎట్లుంది? ఇంకా తినలేదు ఇప్పుడు. నాకు ఆతృత అసలు ఆగట్లేదు చెప్పాలి దబ్బున. అరే కొంచెం తినే గ్యాప్ అనేవి కదా. అరే గ్యాప్ ఇద్దాం అక్కడికి. అరే చాలా బాగుంది. చికెన్ ఫ్రై బాగుంది, ఓకే, ప్రాన్స్ బాగుంది, లివర్ బాగుంది. ఇది ఇంకా ట్రై చేయలేదు, ట్రై చేసాం. ట్రై చేయి, చూస్తూనే ఉంటా, ట్రై చేసేంత వరకు చూస్తూనే ఉన్నాం. సాడిస్ట్లు ఎక్కడ ఉండరు, చుట్టుపక్కలనే ఉంటారు. మటన్ అది మటన్ కదా, ఏ బాగుందిరా అది. అండ్ ప్రశాంత్ని కూడా అడిగి తెలుసుకున్నాము. ప్రశాంత్ आपका तो सगम ऑफ खाना तो हो गई, कैसा लगा? बहुत अच्छा लगा. प्रॉन्स सबसे अच्छा है. प्रॉन्स इज अमेजिंग एंड लीवर फ्राई इज अमेजिंग. बहुत टेस्टी है. ओके, वेरी अनयूजुअल, क्वाइट डिफरेंट देन व्हाट यूजुअली आई हैव इन मुंबई. स्पाइसी काले. और Yes. कुछ जोक बताओ. बताओ कुछ जोक बताओ स्पाइसी का ऊपर. अभी खा लेते हैं स्पाइसी, मॉर्निंग में क्या हुआ वो देखा जाएगा. बड़ा जोक, बढ़िया जोक है. ठीक है. సో మాకు నువ్వేం తిన్నావు చెప్పలేదు. నేను వచ్చేసి ఇదేంటి మష్రూమ్ కర్రీ అంట. ఇది మష్రూమ్ అనుకోలేదు నేను ఫస్ట్, అదేందో నాకు భయం వేసింది బోటి కర్రీ వేసిండేమో అని. నేను అదే భయపడ్డా. బోటి అదే బోటి కర్రీ వేసిండేమో అనుకుని భయపడ్డా. కాసేపు పరిశీలించిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అస్సలే కనపడదు. అప్పుడు మాత్రం అక్క నేను కలిసి కుమ్ముడే ఏడ వెజ్ తక్కువ, నాన్ వెజ్ తక్కువ కనబడుతుంది ఆ రెస్టారెంట్లో, నేను అక్క ఉంటాం. సో అది. అండ్ పన్నీర్ కర్రీ కూడా ఉంది, అది కూడా టేస్ట్ చేసిన తర్వాత మీ అందరితో ఓ రివెంజా. ఓకే ఓకేలే, అక్క కాకపోతే రివెంజ్ ఇంకా ఊరు తీసుకుంటారులే కానీ. అంతసేపు కలుపుద్దు, తిను. యావరేజ్ ఉంది, యావరేజ్ ఉంది, యావరేజ్ కాదు, సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. అది నేను రెస్టారెంట్ వదిలిపెట్టి పోవాలా అక్క ప్లీజ్. మా ఫుడ్ అయితే అయిపోయింది, అక్క అయితే ప్లేట్ కూడా ఎగిరిపోయింది. ఎక్కడ పోయింది అక్క నీ ప్లేట్? తీసుకెళ్తా. ఓకే, అది టేస్ట్ నచ్చి ఆ ఇస్తరాకు కూడా తిన్నది అనమాట. తినలేదురా, ఉందిరా ప్లేట్. ఓకే ఓకే, ప్లేట్, దిస్ ఇస్ మై ప్లేట్. యాక్చువల్లీ మేము బగారా రైస్ థాలీ తీసుకున్నాం అనమాట. అందులో 199 రూపీస్ కాదు, 2 థాలీస్, 2 థాలీస్ తీసుకున్నాం అనమాట. సో కర్రీస్ వచ్చేసి 4 కర్రీస్ వచ్చారు. ఒకటి ప్రాన్స్ కర్రీ, ఒకటి లివర్ ఫ్రై, మటన్ కర్రీ అండ్ ఇంకా చికెన్ ఫ్రై ఇచ్చారనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో 199లో ఇన్ని వెరైటీస్ అంటే నిజంగానే వావ్ సూపర్ అనమాట. సో ఎవరైనా రావాలి అనుకుంటే ఎక్కడ ప్లేస్? ఇది వచ్చేసి మాదాపూర్ కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను వచ్చేసి వెజ్ ఆర్డర్ చేసుకున్నా. వెజ్లో వచ్చేసి నాకు పన్నీర్ కర్రీ వచ్చింది, అలాగే నాకు మష్రూమ్ కర్రీ కూడా వచ్చింది అనమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. एक तो ये चीज़ें खाना टेस्टी भी है, बजट फ्रेंडली भी है. सो नो फैमिलीज, फ्रेंड्स, रिलेटिव्स, जॉइंट फैमिली, सिंगल फैमिली सब आ सकते हैं. गर्लफ्रेंड बॉयफ्रेंड भी आ सकते हैं, डोंट वरी. हाँ, सिंगल लोग भी आ सकते हैं. యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకా టిఫిన్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఓవరాల్గా ఇవన్నిటికి వచ్చేసి మనకి 670 రూపీస్ మాత్రమే అయిందనమాట. ఎందుకు మాత్రమే అంటున్నానంటే ఇందులో నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీరు అందరు చూసిండ్రు కదా. సో అందుకని ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. గైస్ మేము వచ్చేసి ఏంటంటే ఓరియో కప్ కేక్ ఆర్డర్ చేసామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే డార్క్ చాక్లెట్ ప్యాన్ కేక్స్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. సండే నువ్వేం ఆర్డర్ చేసావు? నేను యాక్చువల్గా కూడా చాకో చిప్స్ కేక్ ఆర్డర్ చేశాను. బట్ మాకు యాక్చువల్గా అన్ని ట్రై చేయాలని ఉంది, మాకు స్పేస్ లేదనమాట. సో యాక్చువల్లీ నాకు ఇక్కడ ఉన్నా కాకుండా ఏదో తినాలని మాత్రం ఉందన్నమాట. బట్ ఏం తినాలో అర్థమవుతలేదు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పటి నుంచి, సో మేము లాస్ట్ 1 వీక్ నుంచి ఫుల్ డైట్లో ఉన్నాం అనమాట. సో భార్గవ్ ఎప్పుడైతే నా పక్కన ఉంటాడో డైట్ మొత్తం పాడు చేస్తాడు కదవా. సో లిటరల్లీ థర్స్డే స్టార్ట్ అయింది. ఈరోజు థర్స్డే, మేబీ సక్సెస్ఫుల్గా ఎండ్ అవుతుంది అనుకున్నాం. లాస్ట్ డే కొలాప్స్ అయింది. లిటరల్గా ఓన్లీ లిక్విడ్సే తీసుకున్నారు. ఓన్లీ హాఫ్ డే మాత్రమే, 2 days కూడా, అది 2 days నుంచి చపాతీ తింటున్నారు. ఈరోజు అది కూడా కొలాప్స్ అయింది. మేబీ మెనూ చూసిన తర్వాత వాళ్ళు టెంప్ట్ అయిపోయారు, తినేసారు వాళ్ళు కూడా. మొత్తం ఫుడ్ అంటే టెంప్ట్ కాదు కానీ యాక్చువల్లీ భార్గవ్ కోసమే తిన్నాను అనమాట. నేనైతే ఫుడ్ కవరింగ్ అనమాట, ఇది ఇలా కవరింగ్ చేస్తూ స్టాల్ నేమ్ ఓలాలా నటెల్లా. ఓలాలా నటెల్లా.
గాయస్ అక్క వీడియో తీద్దాం అక్క. అరే ఏంట్రా ఎప్పుడు వీడియో కాల్ ఫస్ట్ వీడియో అక్క, ఫస్ట్ వీడియో అక్క. ప్లేట్ వీడియో తీసుకొని ఆ ప్లేట్ అక్క ఫస్ట్ వీడియో తీసుకుందాం అక్క, ఒక్క నిమిషం అక్క. యాక్చువల్లీ అక్క अरे प्लीज प्लीज हाँ सर ఒక్క నిమిషం అండి ప్లీజ్. అభి లేనా కుछ वीडियो के बाद में ले लो. हाँ ठीक है అమ్మ ప్రశాంత్ ఒక్క నా మాట విన్నాడు అయ్యా. సో అది అక్క కొంచెం చెప్పని అక్క మనం ఏం ఆర్డర్ చేసుకున్నాము. కొంచెం అన్ప్రొఫెషనల్ యూట్యూబర్స్ అనమాట మేము ఎక్కడికైనా వస్తే. సో బ్లాగర్స్ యూట్యూబర్స్ కాదులే కానీ అది పెద్ద వర్డ్ యూట్యూబర్స్ అనేది. ఓకే అక్క ఏదో ఒక రోజు మనం కూడా పెద్దగా అయిపోతాం. అంతే అంటావా? సో కాదు ఏమేమి ఆర్డర్ చేసుకున్నాడు చెప్పండి అసలు. ఇదేంది ఆల్రెడీ కింద చెప్పాం కదా. అంటే అసలు నాకే కన్ఫ్యూజన్ ఉంది. నేను పేర్లు మర్చిపోయాను చెప్పండి ఇప్పుడు. అంటే నీకు అసలు నేనంటే కన్ఫ్యూజ్ అయినా అక్కడికి అసలు చాక్లెట్ పాన్ కేక్, ఈ పాన్ ఫెర్రరో రోచర్ కప్ కేక్, ఓకే. అండ్ ఇది వచ్చేసి బ్రౌనీ చాక్లెట్ డిప్స్ విత్ బ్రౌనీ. ఓకే ఈ రెస్టారెంట్లో వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ పైన కూడా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అండ్ అదే ఇంకా చెప్పు ఏం చెప్పాలి ఏంటంటే ఇంకా స్నూకర్. సో వెనకాల స్నూకర్స్ కూడా ఉందన్నమాట, గేమింగ్ జోన్ కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ ఉన్నది మాత్రం చిన్న ప్లేస్ అనమాట, బట్ సీటింగ్ ఏరియా మొత్తం ఇక్కడ చాలా బాగుందన్నమాట. సో ఇంత అఫోర్డబుల్ ప్రైస్ లో ఇలా అంబియన్స్ మొత్తం వచ్చేసి చాలా బాగుందన్నమాట. చిన్న స్పేస్ లో వీళ్ళు మంచిగా క్రియేట్ చేసుకున్నారు. అండ్ కింద చూడొచ్చు, కింద ఒక సెక్షన్ అండ్ కింద మొత్తం కిచెన్స్ ఉన్నాయి, కొన్ని సిట్టింగ్ అరేంజ్మెంట్స్. అండ్ పైన మాత్రం మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంటే ఉంది. అండ్ లైటింగ్స్ కూడా మంచిగా పైనుంచి మాత్రం వ్యూస్ అయితే బాగున్నాయి. ఇక్కడ బర్త్డేస్ ఏదన్నా యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే కరెక్ట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ మనకి అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చి యాజ్ ప్రశాంత్ చెప్పినట్టు ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటిది అక్క అది? మా ఊర్లో బుట్టి అంటారు. అది అవునా? మా ఊర్లో గంప కూడా అంటారు. గంప బుట్టి. అదే ఇందాక ఒక ప్రశాంత్ జోక్ అని చెప్పేసి ఏంటంటే యాక్చువల్గా బ్యాక్ సైడ్ న్యూడిల్స్ బార్ అని ఉంది కదా. ప్రశాంత్ ఏమనుకొని వచ్చింది తెలుసా, అక్కడ బార్ అని ఉంది కదా, బార్ అనుకొని ఇది సరే ఇక్కడ మందు అది దొరుకుతుందేమో మంచి ఎంజాయ్ చేద్దామని వచ్చిందంట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందంట అదొక చైనీస్ రెస్టారెంట్ అని చెప్పేసి. సో ప్రశాంత్, how you get pranked yourself, Prashant? Yeah, that's what. I just came, I was strolling outside. So I saw this my favorite term, bar, written upstairs. So I just stopped. And I was about to enter inside, and I saw it written as noodle bar. So then again I went. Suddenly he shocked and became pranked himself. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చైనీస్ అనమాట. ఇక్కడ మనకి తెలుసు కదా చైనీస్లో ఏమేమి దొరుకుతాయి. స్పెషల్లీ మనం దాన్ని డెరివేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడైతే అన్నీ ఇక్కడ దొరికే వాటిలలో అన్నీ మనకైతే మినిమల్ బడ్జెట్లోనే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా ఫుడ్ని అండ్ ఈ అంబియన్స్ని ఎంజాయ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. సో అది. And yes, just like after drinking, I've eaten so much that I feel drowsy. Just like I'm drunk. ఓకే గైస్, ఇవాళ వ్లాగ్ అయితే ఇదన్నమాట. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ Share. Subscribe. బాలు స్టోరీస్. స్టే ట్యూన్ ఫర్ 91st వ్లాగ్. అండ్ అలాగే ఇంకొకటి ఏంది, మనకి ఇంకా 10 days అయితే వినాయక చవితి వస్తుంది. వీళ్ళకి వినాయక చవితి కూడా గుర్తుంది కానీ నా 100 days 100 బ్లాగ్స్ కంప్లీట్ అవుతుంది అనమాట. భార్గవ్ మొత్తం ఏంటి రచ్చ. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నీకైతే ఐడియా ఉంది. సో నాకు ఐడియా లేదు కానీ భార్గవ్ చెప్పాకే గుర్తొచ్చింది. అరే వీళ్ళందరూ కలిసి నా మీద ప్రాంక్ చేస్తున్నారు. సో ఈరోజు అయితే వ్లాగ్ ఇది. అండ్ వీ విల్ మీట్ యూ ఆన్ టుమారో. బై బాయ్. బాయ్ బాయ్. బాయ్.